3 సార్లు సమావేశం, 2 సార్లు తాడేపల్లిలో గాని, మనకి ఇప్పుడు మన నెల్లూరులో జరిగినటువంటి అంశాలు గాని, ఈ రాయలసీమ నీటి భద్రతకు ఇది కీలకం అన్నమాట. అంటే రాయలసీమ కోసం నీళ్లకు, రైతులకి అక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ, కూటమికి కానీ, వీళ్ళకు రైతులన్నా మన రైతుల సమస్యలన్నా, భూములన్నా, వ్యవసాయం అన్నా వీళ్ళకి ఒక రకమైన వివక్ష. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా అప్పులు చేసి అమరావతిని, అంటే అది భ్రమరావతిలో ఉంది, అది కాని అమరావతి కోసం ఎంతైనా అప్పు చేసి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలని అప్పుల ఊబిలో దింపడమే వీరి యొక్క ప్రత్యేక ఉద్దేశం అనేది ఒకటి బాగా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యేంత వరకు కూడా పోరాటం గాని, రైతులతో గాని, ప్రజలతో గాని, నాయకులతో గాని, రాయలసీమ వాసులతో గాని, ఇప్పుడు ఒక రాష్ట్రం అంతే, ఒక రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర అనే కాదు, రాయలసీమ కూడా అందరూ కలిపితేనే. ఎక్కడికి అక్కడ మాకు రాయలసీమలో ఉన్నటువంటి వనరులు, వాటర్ తక్కువ. ఈ వాటర్ కి ఇప్పుడు దాదాపు మన తమ్ముడు చెప్పాడు 2000 కోట్లు, 2500 కోట్లు ప్రాజెక్ట్ ఇది. దాదాపు అప్పటికే ఇంకొక 1000 కోట్లు అప్పుడు చంద్రబాబు, మన జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని ఊరికే మీరు టీవీలో కూర్చొని కానీ గాలి లెక్కలు అవన్నీ ఉండవు కదా. లెక్కలు ఎక్కడికి పోవు, మీరు గూగుల్లో కట్టడం వస్తాయి, ప్రజల దగ్గర ఉంటాయి, మన ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఊరికే కూర్చొని అంత ఖర్చు పెట్టాడా, ఇంత ఖర్చు పెట్టాడా వేగ్గా కాకుండా ఒక ప్రణాళిక బద్దం మీద ఎంత ఖర్చు పెట్టాడు చూపించే విధంగా ముందుకు మరీ గాని, ఈ రోజు గాని, రేపు గాని కూర్చుంటే బాగుంటుంది. ఎంతసేపు బురద తల్లడమే గాని, ఈ రాణి అమరావతికి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టే బదులు జగన్మోహన్ రెడ్డి గారు ఏది ప్రారంభించినప్పటికీ వీరికి దాన్ని పూర్తి చేయడం ఇష్టం ఉండదు. ఈ ప్రాజెక్టే కాదు, ఇటువంటి మెడికల్ కాలేజీలు కానీ దండిగా, ఓ పక్క రైతుల సమస్యలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ ఒకటి. ఎందుకంటే వారు స్టార్ట్ చేసినది మేము కంప్లీట్ చేస్తే మాకు వాళ్ళకు మంచి పేరు వస్తుంది కదా అని, ఆ మంచి పేరు, చెడ్డ పేరు పక్కన వదిలిపెట్టి రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం వీళ్ళు చేసేది మాత్రం శూన్యం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ దాదాపు ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రైతులకు చేసిన అన్యాయాలు కానీ, ప్రతి ఒక్కరికి చేసిన అన్యాయాలు కానీ చూస్తే దాన్ని చెప్పుకుంటూ పోతే ఇది కాదు. ఈ రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుకు నిర్లక్ష్యం చేసి కేవలం అమరావతి పైనే, కేంద్రం పైన, అమరావతి పైన దృష్టి పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాకపోతే ఈ యొక్క దీంట్లో మనకు చూసుకుంటూ పోతే మనకు ఈ యొక్క ప్రాజెక్టు దీని గురించి మనం మాట్లాడుకుంటే, ఒకసారి ఫౌండేషన్ వైసీపీ ప్రభుత్వంలో ఫౌండేషన్ వేశారు, కానీ వీళ్ళు దానికి ఇంతవరకు ఏది కూడా, అంటే ఒక ముక్క కూడా దాన్ని పుట్టుకున్నట్లు కనపడలేదు. అందుకనే దీనికి మా ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గేమ్ చేంజర్ గా దీన్ని తీసుకొని, అంటే ప్రజల కోసం మేము ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల కోసమే, మేము ఏమి మాట్లాడినా కూడా ప్రజల కోసమే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శ్రీశైలంలో 800 టీఎంసీ వాటర్ ను సముద్రముకు పోయేది. జగన్ గారు ఆ నీటిని పట్టుకొని సీమకు ఎత్తిపోతల పథకం తీసుకొచ్చారు. కానీ జగన్ గారు చేస్తే వీళ్ళకు, అంటే దాన్ని కంప్లీట్ చేద్దామనేది వీళ్ళకు నచ్చదనమాట. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ పోతిరెడ్డి పాడు కానీ, మిగతా ఏదైనా కార్యక్రమాలు, మెడికల్ కాలేజీలు కానీ తీసుకుంటే వీళ్ళకు మనకు కంప్లీట్ చేయాలనే ఆలోచన కూడా ఉండదు. ఈ పోతిరెడ్డి పాటు నుంచి లిఫ్ట్ కు 8 టీఎంసీల వాటర్ ను దీన్ని తీసుకొచ్చేకి, దీని ఉపయోగం ఏమంటే శ్రీశైలంకు నీళ్లు నిండినప్పుడు ఆ వరద నీరు అక్కడ ఎత్తి పట్టుకోవడం కోసం దీన్ని వాడతారు అనమాట. ఈ లక్ష్యం, దీనివల్ల 4 జిల్లాలకు 10 లక్షల ఎకరాలకు, కర్నూలు గాని, నంద్యాల గాని, అనంతపురం గాని, కడప గాని, నెల్లూరుకు సోమశిల ద్వారా నీళ్లు చేరే ఏర్పాటు ఉంటుంది. అంటే ఇంత బృహత్తరమైన కార్యక్రమం ఎందుకు దీన్ని తీసుకొని వచ్చారు? వరద నీరును ఆపి కృష్ణా నదికి సప్లై సిట్ వేసి రాయలసీమకు ఉపయోగించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపడితే దాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ కంప్లీట్ చేయకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి దీనివల్ల మంచి పేరు వస్తుంది. ఆయన చేసినాడు అనేది, వీళ్ళు ఎంత డబ్బు మీదేం కాదు, మీ సొంత డబ్బు ఏం కాదు, ప్రజల డబ్బు అప్పు తీసుకొస్తారు. దాని బాధ్యత ఎవరిది? ప్రభుత్వంది. దానికి మరీ ఎవరికి పడుతుంది? ప్రజలకే పడుతుంది. మీదేం పోయింది? మీ ప్రభుత్వం ఏం పోయింది? డబ్బు తీసుకొచ్చి ఎంతసేపు ఉన్నా కూడా దాని మీద ఒక వివక్ష. జగన్మోహన్ రెడ్డి చేసినారు, ఇది ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు అనేది ఒక ఇది గాని, అరే దీన్ని చేయడం వల్ల ఎంతమంది రైతులు బాగుపడతారు, ఎంతమంది ప్రజలు బాగుపడతారు, ఎంతమంది తాగునీరుకి ఎంత ఉపయోగపడుతుంది, అరే ఎంతమంది సాగునీరుకు దీనివల్ల
బాగుపడతారు అనేది వీళ్ళకు బాగుపడితే ప్రజలు బాగుండాలంటే వీళ్ళకు ఇష్టం ఉండదు. ప్రజలు ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళని ఒక దీంట్లో పెట్టేసి మాయలో పెట్టి వాళ్ళు అష్ట కష్టాలు పడుతుంటే ఆ అష్ట కష్టాలను వీళ్ళు క్యాచ్ చేసుకొని వీళ్ళు దాన్ని వాడుకుంటూ ఉంటారు తప్ప ఇంకొకటి లేదు అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పంట ద్వారా ఉండండి, ఈ పంట ద్వారా 3 లక్షల ఎకరాలకు 20,000 నుంచి 60,000 వరకు ఎకరాలకు నీరు వచ్చే దీని కింద ముందుకు పోతుంది అనమాట. దీనివల్ల ఇప్పుడు ఎందుకు వీళ్ళు ఇటువంటి కార్యక్రమాలను వీళ్ళు ప్రభుత్వం చేయలేకపోతుందో, ఎంతసేపు ఉన్నా అప్పుల ఊబులోకి రాజధాని 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 అని ఆ కాని రాజధానిని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నారో నాకైతే అర్థం కాదు. కానీ మీ ద్వారా, మీ టీవీ ద్వారా ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఒక విన్నపం, రాయలసీమ ప్రజలకు ఉన్న దాహర్తి తీర్చండి. రాయలసీమకు చేస్తున్న వ్యవసాయ భూములకు కావలసిన నీళ్లు ఇవ్వండి. ఈ యొక్క ప్రాజెక్టును ఇంకొక 1000 కోట్లు ఖర్చు పెట్టి అయిపోయే ప్రాజెక్టు గురించి మీకు వివక్ష వద్దు. ప్రజలంతా కూడా గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఏం చేసినా ప్రజలు హర్షించే విధంగా ఈ యొక్క ప్రాజెక్టును తొందరగా కంప్లీట్ చేయండి. ఈ యొక్క ప్రాజెక్టును కంప్లీట్ చేసేంత వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ద్వారా ప్రజలను గాని, అక్కడ ఉన్నటువంటి రైతులను గాని కలుపుకొని ఈ యొక్క ఎజిటేషన్ చేసి ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాత కూడా మేము ప్రజల పక్షాన నిలబడి మేము దీన్ని వీళ్ళ మెడలు ఉంచి కార్యక్రమాన్ని చేపిస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. రైట్ అండి, రైట్ శ్రీకాంత్ గారు. మస్తానరావు గారు, కూటమి ప్రభుత్వంపై దాడి చేయడానికి ఇప్పుడు వైసీపీ చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి, మరి ఇది కూటమి ఏ విధంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది, దానికి సంబంధించి మీరు ఏమంటారు? ఎందుకంటే 20 వెర్షన్ కూడా మీరు విన్నారు, ఏమంటారు?